టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పండిపోయిన వ్యక్తి అధికారంలోకి వస్తే తమ లొసుకులన్నీ బయటపడతాయి, తమ తప్పులన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతో అందరు అధికారులందరూ కూడా ఆతృతగా ఉన్నారు, తొందరపడుతూ ఉన్నారు. ఏమేం చేశాం తప్పులు, ఆ తప్పులు కప్పిపుచ్చుకోవటానికి ఏం చేయాలి అని అందరూ కూడా ఆతృత పడుతున్నారు. వారందరికీ నేను తెలియజేస్తున్నా, కైండ్లీ డోంట్ డూ ఎనీ ఫర్దర్ మిస్టేక్. ఏమి తప్పులు చేయొద్దు, మీరు ఒక్క ఫైల్ కూడా మీరు డిస్ట్రాయ్ చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. చీఫ్ సెక్రటరీ గారికి మేము చెప్పటం లేదు, ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉన్నారు, పాపం సంజాయిషి ఇచ్చుకోవటానికి వెళ్ళారు. ఆయన్ని మేము కోరటం లేదు, గవర్నర్ గారిని డైరెక్ట్గా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అయ్యా గవర్నర్ గారు, దయచేసి యు మేక్ ఎన్ ఆర్డర్ టు ఆల్ ది హెచ్డిఓస్, అందరూ కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఏ ఒక్క ఫైల్ కూడా దగ్ధం చేయటానికి లేదు, డిస్ట్రాయ్ చేయటానికి లేదు, ఫైనల్ ఆర్డర్స్ తీసుకోవటానికి వీలేదని చెప్పండి. అధికార మార్పిడి తథ్యం. రాష్ట్రంలో ఓటర్స్ అందరూ, ప్రజలందరూ కూడా ఒక వర్డిక్ట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అవుట్, చంద్రబాబు నాయుడు గారు ఇన్, ఇది చెప్పేశారు రాష్ట్ర ప్రజలు. ఈ నేపథ్యంలోనే ఎవరండి వాళ్ళు అంటారండి, ఈ ఆఫీస్ క్లోజ్ చేస్తారంట. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందంట, ఈ ఆఫీస్ క్లోజ్ చేస్తారు. అంటే ఈ రోజున ఎంత తొందరపడుతున్నారు, ఎలా క్లోజ్ చేస్తారు? క్లోజ్ చేయడానికి ముందే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రాకముందే చీఫ్ సెక్రటరీ గారు ఎట్లా నోట్ ఫైల్ ఇస్తారు, ఇదంతా తీస్తాం బయటికి, ఇదంతా బయటకు వస్తుంది. అందుకే అధికార గణానికి తెలియజేస్తున్నా, ఎప్పటివరకు చాలా తప్పులు చేశారు. తప్పులు చేయని అధికారులు చాలా అరుదుగా ఉన్నారు. దట్ ఆల్సో వి నో. ఫర్దర్గా తప్పులు చేయొద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ ఫైల్ కూడా డిస్ట్రాయ్ చేయడానికి లేదు, ఏ ఫైల్ కూడా మీరు క్లోజ్ చేయడానికి లేదు. ఇప్పుడు ఇది చాలా క్రూషియల్ టైం. ఇది మీరు ఏదన్నా నిర్ణయం తీసుకున్నారంటే మీరు తప్పు చేసినట్టు లెక్క. వెయిట్, కొత్త గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా దయచేసి వెయిట్ చేయండి అని చెప్పి కూడా మేము తెలియచేస్తున్నాం. ఈ ఫైల్స్, మాన్యువల్ ఫైల్స్, ఏ ఫైల్ కూడా క్లోజ్ చేయడానికి వీల్లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. పోలీస్ అధికారులు చాలా కంగారు పడిపోతున్నారు. ఒక పక్క బందోబస్తు చేస్తూనే, ఒక పక్క శాంతి భద్రతలు కాపాడుతూ ఉన్న మిషన్లో నాటకం ఆడుతూనే చాలామంది అధికారులు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు తగలబెడుతున్నారు. పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు. చేయొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర డీజీపీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. Ask all the police stations, all police officers not to destroy any file. ఏమి చేద్దాం, వచ్చిన తర్వాత అన్ని సమీక్ష చేయిస్తాం. తెలిసి తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించవలసిందే. తెలిసి తప్పు చేసిన వాళ్ళు, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు తెలిసి తప్పు చేసిన వాళ్ళు, కావాలని తప్పు చేసిన వాళ్ళు, అధికార పార్టీకి లాలూచిపడి తప్పు చేసిన వాళ్ళు, అధికార పార్టీ మోచేతి నీళ్లు తాగి తప్పు చేసిన వాళ్ళు కూడా శిక్ష అనుభవించవలసిందే. కనుక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ అడిషనల్ డీజీ అడ్మినిస్ట్రేషన్ మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆస్క్ ఆల్ ది పోలీస్ ఆఫీసర్స్ నాట్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫైల్ వితౌట్ ఏ వ్యాలిడ్ డైరెక్షన్. దయచేసి చెప్పండి అని చెప్పండి. మిగతా అధికారులందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా, చాలామంది టెయింటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు, మచ్చలు పడ్డ ఆఫీసర్స్. వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏ ఫైల్స్ కూడా మీరు సరిదిద్దటానికి వీల్లేదు. ఇప్పుడు తప్పులు దిద్దుకోవటానికి వీల్లేదు. మీరు తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నాలు చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇట్ ఇస్ ఎ సీరియస్ ఇష్యూ. ఎందుకంటే పక్కన తెలంగాణలో చూసాం కదా, దాని మీద పెద్ద ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ చూసాం కదా, ఆర్డర్ చేయాల్సి వచ్చింది. మరి అధికారులు ఈ 5 సంవత్సరాలుగా వాళ్ళు వెలగబెట్టిందంతా, వాళ్ళు చేసిన తతంగం అంతా బయటకు రావాలి కదా. అందుకని అధికారులు, నేను కింద స్థాయి అధికారులకు కూడా తెలియజేస్తున్నా, పై అధికారులు ఏమన్నా తప్పు చేయమంటే చేయకండి. మీరు కానిస్టేబుల్స్ ఉంటారు, హెడ్ కానిస్టేబుల్స్ ఉంటారు, ఎస్ఐస్ ఉంటారు.
లేకుంటే సెక్రటేరియట్లో కింద సెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు, ఇంకా క్లర్క్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నా, మీ అధికారులు ఎవరన్నా తప్పు చేయమంటే చేయకండి. మీ మెడకు కూడా చుట్టుకుంటుంది అది. పక్కన తెలంగాణ రాష్ట్రం చూస్తున్నారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇస్ గోయింగ్ ఆన్, వాటన్నిటి మీద ఫైల్స్ మాయం మీద. అందుకని మన రాష్ట్రంలో ఒక్క ఫైల్ కూడా మాయం అవటానికి లేదు. ఆల్ ప్రిన్సిపల్ సెక్రటరీస్, సెక్రటేరియట్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, యూ డైరెక్ట్ యువర్ పీపుల్ నాట్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫైల్ అని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత మన విషయానికి వచ్చినట్లయితే శాంతి భద్రతలు కాపాడటంలో ఘోరంగా విఫలమైంది రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది తాను వెళ్ళిపోతున్నానని, అంటే అధికారంలో వచ్చి దిగిపోతున్నానని. ఆయన అన్నీ వాళ్ళ సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఏం ప్యాక్ అయ్యేది ప్యాక్ ఉంది కదా, ఐ ప్యాక్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసుకుంటున్నాడు. దుకాణం బంద్, నేను చెప్పాను కదా, ఖేల్ ఖతం దుకాణం బంద్ అయిపోయింది, ఖేల్ ఖతం అయిపోతుంది 4వ తారీఖున. వల్లరామయ్య చెప్పిన మాట అక్షరాలా జరుగుతూ ఉన్నది ఈ రోజున. అందుకని ఆయన వెంట తిరిగే అధికారులు, ఆయన చెప్పిన మాటలు తప్పు చేసిన అధికారులు ఆయన మాటలు విని ఫర్దర్గా ఇంకా తప్పులు చేయకండి అని చెప్పి కూడా మేము తెలియచేస్తున్నాం. ఈ రోజున నేను మాట్లాడిన మాటలు ఒక హెచ్చరిక తీసుకోండి, ఒక అడ్వైజ్గా తీసుకోండి, ఒక మంచి సలహాగా తీసుకొని మీరు తప్పులు చేయొద్దని చెప్పి కూడా అధికార గణానికి విజ్ఞప్తి చేస్తున్నా. కింది స్థాయి అధికారులు కూడా పై స్థాయి అధికారులు ఎవరైనా తప్పు చేయమన్నా కూడా డోంట్ డూ ఇట్ సార్, అది తప్పండి, నేను చేయను, కొత్త ప్రభుత్వం వస్తుంది వాళ్ళు చూసుకుంటారు అనే రీతిలో ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ శాంతి భద్రతలో కాపాడటంలో ఘోరంగా విఫలమయ్యారు. మాచర్లలో కావచ్చు, చంద్రగిరిలో కావచ్చు, అనంతపురంలో కావచ్చు, నర్సరాపేటలో కావచ్చు, తాడిపత్రిలో ఐ డోంట్ అండర్స్టాండ్. నేను బాగా పనికిరాని పోలీస్ అధికారి చైతన్య డిఎస్పి. ఈ చైతన్య డిఎస్పీ గురించి 2 మాటలు చెప్పాలి పాత్రికేయ సోదరులారా, మీకు రాష్ట్ర ప్రజలందరికీ. ఎవరి చైతన్య? ఎందుకంత వైసీపీ గారికి నీకంత ఇదుంటే చైతన్య, మిస్టర్ చైతన్య డిఎస్పీ, తీసేయి నీ కాకి చొక్కా. నీకు ధైర్యం ఉంటే, నీకేమైనా నైతిక విలువ ఉంటే చొక్కా తీసి వాళ్ళు తీసుకో, వైకాపా కండ వేసుకో మెళ్ళో, రాజకీయ నాయకులుగా పనిచేయి. అంతేగాని జీతం ఏమో ప్రజల దగ్గర తీసుకుంటావు, పనేమో జగన్మోహన్ రెడ్డికి చేస్తావా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదండి మీకు పోలీస్ అధికారిగా? ఇదేం పని అండి? ఎంత చండాల పని మీరు చేసింది. మీ మీద అన్ని 23 ప్రైవేట్ కంప్లైంట్లు ఉన్న అధికారి అండి అతను. తమ్ముడు ఇటు చూడమ్మా, 23 ప్రైవేట్ కంప్లైంట్స్ ఉన్న అధికారి అతను. 2.5 సంవత్సరాలు తాడిపత్రిలో పనిచేసి ఏకపక్షంగా ఆ పెద్దారెడ్డి సేవలో తరించినాడు ఇతను. పెద్దారెడ్డి సేవలో, ఇది అర్థం చేసుకోండి, పెద్దారెడ్డి సేవలో తరించాడు ఆయన. జేసీ దివాకర్ రెడ్డిని, తెలుగుదేశం పార్టీని, ప్రతిపక్షాలని హింసించాడు ఆయన. 23 ప్రైవేట్ కంప్లైంట్స్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఆ డీజీపీ ఎప్పుడో వాడిని తీసి పడేయాల్సింది, అక్కడ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేయవలసింది అతన్ని. అతను చివరికి అతను ట్రాన్స్ఫర్ చేసి డిఎస్పీ రాజంపేట ఇస్తే నేను అడుగుతున్నా, నేను మీకు తాడిపత్రి ఎలా వచ్చావా? నిన్ను పంపించిన అధికారి ఎవరు అసలు? తాడిపత్రిలో నువ్వే ఒక శాంతి భద్రతలకు విఘాతం, నీ పేరే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది. నిన్ను తాడిపత్రిలో పోస్ట్ చేసింది ఎవరు? హూ ఆస్క్డ్ యు టు పెర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ అట్ తాడిపత్రి? అక్కడ డిఎస్పీ ఉన్న నీ ప్లేస్లో సిఏలు వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎందుకు వెళ్ళారు? మిమ్మల్ని పంపించిన అధికారి ఎవరు? ఏ సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి వచ్చిన డైరెక్షనే కదా, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన డైరెక్షనే కదా. లేకపోతే ఎందుకు వెళ్ళారు మీరు? వెళ్ళి ఏం చేశారు మీరు? ఎంత అఘాయిత్యం చేశాడండి. పోలీసు వ్యవస్థకి ఎంత చెడ్డ పేరు తీసుకొచ్చాడు అతను. పోలీసు వ్యవస్థను ఎంత అవమానం పాలు చేశారు, పోలీసు వ్యవస్థను ఎంత కించపరిచేటట్టు చేశాడు.